ఇప్పుడు మనము సాస్బాహు టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇది గ్వాలియర్ ఫోర్ట్ నుంచి 1/2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సాస్బాహుకే మందిర్ అనగా జంట దేవాలయాలు. ఇందులో సాస్ అనగా పెద్దది లేదా అత్త అని, బహు అనగా చిన్నది లేదా కోడలు అని మీనింగు. ఈ జంట దేవాలయాలు శివుడు మరియు విష్ణువుకి అంకితం చేయబడ్డాయి. ఇవి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో 11వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. ఈ జంట దేవాలయాల్లో పెద్ద దేవాలయమైన శివాలయాన్ని మహిపాల మహారాజు అతని భార్య కోసము, మరియు చిన్నదైన విష్ణు దేవాలయాన్ని అతని కోడలి కోసం నిర్మించడం జరిగింది. సాస్ ఆలయంలో ఒక దీర్ఘచతురస్రాకార 2 అంతస్తుల అంతరాలకి అనుసంధానించబడిన చతురస్రాకార గర్భగుడి మరియు 3 ప్రవేశాలతో మూసి ఉన్న 3 అంతస్తుల మండపం ఉన్నాయి. ఈ ఆలయ ప్రధాన ద్వారం వాకిలి 4 చెక్కబడిన ఘట పల్లవ శైలి స్తంభాలను కలిగి ఉంది. ఈ ప్రవేశ ద్వారము లింటెల్ పైన కృష్ణలీలల దృశ్యాలను చెక్కబడి ఉన్నాయి. ఈ జంట దేవాలయాలకి సాస్బాహు టెంపుల్స్ అని ఎందుకు నేమ్ వచ్చింది అంటే, మహారాజు భార్య అయిన అత్తకి శివుడు అంటే ఇష్టము మరియు కోడలికి విష్ణు అంటే ఇష్టము. అందుకోసము అత్త కోసం కట్టిన టెంపుల్ నేము సాస్ అని, కోడలి కోసం కట్టిన టెంపుల్ నేము బాహు అని పిలవడం జరిగింది. ఇప్పుడు మనం బహు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ బహు టెంపుల్ అనేది విష్ణువుకి అంకితం చేయబడింది. ఇది సాస్ టెంపుల్ కన్నా కొంచెం చిన్న సైజులో ఉంటుంది. ఈ దేవాలయం 10 అడుగుల ఎత్తు కలిగిన 4 స్తంభాలను కలిగి ఉంటుంది. దీని మహామండపం 12 స్తంభాలతో 8 అడుగుల ఎత్తుగల చతురస్రము. దీని లోపలికి ప్రవేశించడానికి 1 కన్నా ఎక్కువ ప్రవేశ ద్వారాలనే ఉన్నాయి. దీని పైకప్పు 2 తిప్పబడిన చతురస్రాలను కలిగి ఉంటుంది. దీని గర్భగుడి లోపల ఒక విష్ణు పటం అనేది ఉంది. ఆ పటం పక్కనే బ్రహ్మ వేదాలను పట్టుకొని, మరొక వైపు శివుడు త్రిశూలాన్ని పట్టుకొని ఉంటారు. ఈ జంట దేవాలయాలు గ్వాలియర్ ఫోర్ట్ క్యాంపస్లోనే ఉండడం వల్ల మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వీటిని దర్శించుకోవచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.